మహారాజుకు జై. ఇప్పుడు బ్రహ్మ విద్య అనేది మనిషికి దేనికోసం అవసరం వచ్చింది అనే ప్రశ్న మనం వేసుకుంటే, మొదటి ప్రశ్న, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉండగా ఒక మనిషికి ఎందుకు బ్రహ్మ విద్య? 84 లక్షల జీవరాశులు భగవంతుని సృష్టి, అవునా కదా? అయితే ఒక మనిషికి ఈ బ్రహ్మ విద్య ఎందుకు అవసరం వచ్చింది? దేవుడు అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది? దేవుడితో ఈ మనిషికి ఏం అవసరం పడింది? 84 లక్షల జీవరాశులను రక్షించే ఆ భగవంతుడు నిన్ను రక్షించాడా? ఫస్ట్ పాయింట్. మరి నువ్వెందుకు తాపత్రయపడుతున్నావు ఆ దేవుని తెలుసుకోవాలని? సంశయాలకు మనం ఎట్టున్నామంటే ఇది గూడు పెడతారు చూసినా, ఆ గుడి మాదిరి తయారైపోతుంది మన అంటే మానవుడు తన మనసు చేత భగవంతుడు సమర్పించినటువంటి ఈ సృష్టిలో తనకు అన్నీ ఉన్నాయి, కానీ మిగతా జంతువులన్నీ ఏ పూటకు ఆ పూట తిని సంతృప్తి పడతా ఉన్నాయి. ఇప్పుడు తిన్నాయి అనుకో, రాత్రి గురించి ఆలోచన చేయవు. ఒక మనిషి మాత్రము రాత్రికి, రేపటికి, వారానికి, నెలకు, ఇంకా సంవత్సరానికి, నా తరానికి, నా బిడ్డలకు అందరికీ కావాలనే ఒక దురాశ మనిషికి కలిగింది. ఈ కలగడముతో మోహం ఏర్పడింది. అంటే బిడ్డలపైన, భార్యపైన, కుటుంబం పైన, ఇంటిపైన, పిల్లలపైన, అన్నిటిపైన మోహం ఏర్పడింది మనిషికి. తద్వారా ఏమైంది? మోహం ఏర్పడినప్పుడు తను ఎవరి మీద అయితే మోహపడ్డాడో వాళ్ళంతా కాలగమనంలో కలిసిపోతూ ఉన్నారు. అంటే తానుండగానే తన కుమారుడు చచ్చిపోయినాడు, తానుండగానే తన భార్య చనిపోయింది, తానుండగానే తన మనముడు చనిపోయినాడు, అవునా కదా? ఏంది ఇది? ఎందుకు వీళ్ళు చనిపోయినారు? నేను ఉండగానే వీళ్ళు ఎందుకు చనిపోయినారు అనే ఆలోచన కలిగినప్పుడు ఈ మనిషి, ఇది ఏదో ఒక అద్భుత శక్తి ఉంది ఈ ప్రపంచంలో అని కొంతమంది మేధావులు ఏం చేసినారంటే, చచ్చిపోతే వీడు ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తావురా, వాని ఆయుష్ తీరింది, పోయినాడులే, నూకలు ఉన్నాయి, ఆడవరికే వాడు ప్రాప్తం తెచ్చుకున్నాడు, ఆడికి పోయినాడు, ఎందుకు దుఃఖపడతావు? పోపో లేచి పనులు చేసుకోపోగా, పోయినోడు తిరిగి రాడు కదా, వానికి అంతవరకు టైం ఉండేది, అంతవరకు బాకీ ఉన్నావు, నువ్వు వచ్చినాడు బాకీ తీసుకున్నావు పోయినాడు, ఎందుకు చింత చేస్తావు నువ్వు, లేచి వేరే పనులు చూసుకోపోయి అని పెద్దలు చుట్టుపక్కల చెప్పడంతో, ఓహో వానికి ఆడికే ఆయుష్ ఉండిందా, వాడు అంతే ఆయుష్ తీసుకొని వచ్చినాడా? సరే, మరి ఈ ఆయుష్ను, ఈ పాపాలను, ఈ కర్మలను లెక్క కట్టేవాడు ఎవడున్నాడు? ఇవన్నీ లెక్క కట్టి మనకు జన్మలు ఇచ్చేవాడెవడు, మనం తీసిపోయేవాడెవడు, మన ఈ స్థితి కర్త ఎవడు, కర్మ ఎవడు అనేటువంటి ఆలోచన మనలో కలిగి దానికి దేవుడు అని పేరు పెట్టినాడు. అప్పుడు వచ్చి పడింది చిక్కు మనిషికి. దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ దేవుడే ఎన్ని చేస్తూ ఉన్నాడు. మనం చేసే పాపపుణ్యాన్ని బట్టి దీనికి సంచిత ప్రారంభ ఆగామి కర్మలు ఉన్నాయని, ఆ కర్మలు జన్మజన్మ నిన్ను వెంటాడుతాయని, మరి పెద్దలు చెప్తూ, మరి దానికి అనుగుణంగా ఏం చేయాలి మనము అంటే, నువ్వు పుణ్యం చేసుకోవాలి, మంచి పనులు చేయాలి, పుణ్యకర్మలు చేయాలి, అప్పుడు నీ పాపాలు నశిస్తుపోతాయి, నీకు మంచి జరుగుతుంది అని కొంతమంది
ఈ దేవతా విగ్రహాలను అయితేనే ముందు చెట్లు చామలు పెట్టుకొని రాళ్ళను నాటుకొని ఆ రాళ్ళకు పసుపు కుంకుమ పూసి ముక్కడము, బలులు ఇవ్వడము, కోసుకొని తినడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినారు. తద్వారా వాళ్ళకు మేలైంది. అంటే మేలంటే అదే పనిగా కాలేదు. కష్ట సుఖాలు రెండు సమంగా ఉంటాయి. రాత్రిలో చీకటి పగులు అట్లే ఉంటుంది కదా, అట్లా మన జీవితంలో కష్టాలు సుఖాలు రెండు వస్తుంటాయి. సుఖం వచ్చినప్పుడు ఓహో నా దేవుని కాడ పోయి ఉంటే సుఖం వచ్చిందని ఒక భ్రమ మనకు కలిగింది. తద్వారా అది బలపడింది. దేవుడు అనే అంశం బలపడింది. బాగా బలపడిన తర్వాత ఆ దేవుని మాయలో ప్రపంచం మొత్తం పడింది. ఇప్పటికి కూడా ఆ దేవుని అంతు చిక్కడం లే, ఆ దేవుడు ఎవరో తెలియడం లే. అందరూ దేవుడు దేవుడు అంటున్నారు. ఎవరా దేవుడు? నేనే అని వేదం చెప్తుంది. అహం బ్రహ్మస్మి అంటుంది. మరి నేను దేవుడైతే ఎదుటోడు ఏమంటాడు? నువ్వు దేవుడు అంటే నీ బుద్ధి లేచి ఇట్టుండయే, నీ కథ తిట్టుంది. నువ్వు తాగుతావు, తిరుగుతావు, గలీజు కూతలు కూస్తావు, మాంసం తింటావు, ఒక నిష్ట లే, ఒక నియమం లే, మరి ఒక అనుష్ఠానం లే, దైవనామస్మరణ లేదు, నీ ఇష్టం వచ్చాడు తిరుగుతూ ఉండవు, అబద్ధాలు ఆడుతుండవు, మోసాలు చేస్తుండవు, టక్కర్లు చేస్తుండవు. ఇదంతా ఏంది? నువ్వు ఎట్లా దేవుడు అవుతావు? నువ్వు జీవుడివే, నువ్వు కోటి జన్మతిన దేవుడు కాలేవు అని కొంతమంది వాదిస్తారు. అవునా కదా? ఈ వాదోపవాదనలో ఎన్నో సిద్ధాంతాలు వచ్చినాయి. భగవంతుడు ఫలానా రూపంలో ఉన్నాడు, భూదేవి దేవత, ఎందుకంటే భూమి నుంచి సృష్టి మొత్తం జరిగింది కాబట్టి ఆ భూమే దేవత, కాబట్టి భూదేవికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత గంగమ్మ నీళ్ళు లేకుండా చచ్చిపోతారా మనము? పంటలు బండవు, పంటలు బండవు, మనకు ఆహారం దొరకాలంటే కష్టమవుతుంది. ఆహారంతో మనం చచ్చిపోతాము, మరి నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాము. మరి గంగమ్మ తల్లిరా అని ఆ గంగమ్మ తల్లిని ఆ నీరును మన దేవతగా భావించినాం. తర్వాత అగ్గి లేక సూర్యుడు లేకపోతే సృష్టి లేదు, సూర్యభవనం లేకపోతే సృష్టి లేదు. మరి ఆ సూర్యభవనాడు అగ్నిదేవుడు దేవత అని పొద్దున్న లేచిన నుంచి సూర్యోపాసన చేసి సూర్య నమస్కారం చేసుకుంటారు బ్రాహ్మణులు. అనుష్ఠానం ఉన్న వాళ్ళందరూ కూడా పొద్దున్న లేస్తానే కాలుమం గడుపుకొని సూర్య నమస్కారం చేసుకొని బయట మళ్ళీ ఇంటికి వచ్చి దేవుని గుళ్ళో దేవుని ముట్టుకుంటారు. అవునా కదా? అలా సూర్యుడు దేవుడు. కొంత తెగలు అని సూర్యవంశస్థులని కొంతమంది, చంద్రవంశస్థులని కొంతమంది, ఇట్లా సమాజంలో పెరిగినారు. కొంతమంది యోగులంతా ఈ గాలే దైవం అని, ఈ శ్వాస పోతే మనం బతకం చచ్చిపోతాము, ఈ శ్వాసే ప్రధానమైంది అని మన దువ్వు రమణయ్య స్వామి రాసినట్టుగా, ముక్కులో గాలి అది వీడిపోతే ఒక్కటి ఉండదు ఖాళీ, ఎక్కడ చూసిన ఏ జీవుల్లో సత్కరుడు సర్వమంతది, మొక్కే వాళ్ళకు ముందు దేవుడే దిక్కే నేను తిరుగుతున్నది ముక్కులో గాలి అని ఆ మహానుభావుడు రాసినట్టుగా, ఆంజనేయులో ఉన్నది నేనే, అర్జునుడు కృష్ణుడు నేనే, ఆదిత్యునిలో వెలుగు నేనే, నేను లేకపోతే సృష్టి లేదు, ఈ విశ్వం లేదు. కాబట్టి ఆ గాలి ప్రాణమే పరమాత్మ స్వరూపము, ప్రాణోపలక్షితే పరమాత్మను శృతివాక్యం చెప్పినట్టుగా ఆ ప్రాణమే పరమాత్మ స్వరూపమని పెద్ద నిర్ణయం చేసి ఆ శ్వాసను పట్టుకొని ఆ శ్వాస మీద ధ్యాస, ఆనాపన సతి అని, తారకమని, దాంట్లో ఓం నమ శివాయ అని, మరి ఇలాంటి అష్టాక్షరు, పంచాక్షరి, ద్వయాక్షరి ప్లస్ ఏకాక్షరి, ఇలా అనేక మంత్రాలను ఆ శ్వాస మీద జరుపుతూ కొంతమంది కాలం గడుపుతున్నారు. ఆ శ్వాసే దైవం. కొంతమంది అఖిలం అంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలం, అంతా దైవ స్వరూపమే. మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉన్న ఆత్మస్వరూపం సర్వభూతాలలోనే ఉంది. అన్ని భూతాల్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి సర్వం కలిగితం బ్రహ్మ, అంతా బ్రహ్మస్వరూపమే. ఒక గాలే కాదు, ఒక వాయువు, ఆకాశం కాదు, అగ్ని కాదు, జలం కాదు, సమస్త విశ్వము, పంచభూతాలు, పంచతన్మాత్రలు, అవ్యక్తము, మహత్తు, ఈ పంచభూతాత్మైనటువంటి సకల సృష్టి 84 జీవరాశులు భగవంతుని స్వరూపాలే అని కొంతమంది
ఇలా దేవుని గురించి అనేక రకాలుగా మానవుడు యోచించి అటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే మరి ఎన్నో నియమాలు నిష్టలు పెట్టుకొని మంత్రాలు పెట్టుకొని శాస్త్రాలు చదివి అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేసి క్రతువులు చేసి మరి పూజలు చేసి కొంతమంది తపస్సులు చేసి సంవత్సరాల తరబడి హిమాలయాల్లో తపస్సులు చేసి మేము దైవాంశ సంభూతలమని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. తపస్సు చేసిన యోగి అయినా దైవ స్వరూపమే, జ్ఞానం విన నలజీమైన దైవ స్వరూపమే. ఎందుకంటే అన్నీ ఆ భగవంతుని నుంచి వచ్చినవి, మరి చివరికి అన్ని భగవంతునిలో లయమయ్యేటి. ఈ సత్యం మనకు తెలిసింది కదా, అవునా కదా? అంటే తెలియనితనంలో మనం ముక్కినాం, వేగినాం, అన్నీ చేసినాం, విషయం తెలుసుకున్నాం. ఇది విషయం. భగవంతుడు అంటే ఇలా ఉంటాడు. ఆ భగవంతుణ్ణి మేము దర్శించినాము అంటే తప్పు. ఎందుకంటే దర్శించడానికి రూపం కాదు ఆయన, ఆయనకు రూపం లేదు. రూపం ఉంది అంటే దేవుడు కాదు. నీకు కనిపించినట్టు దేవుడు కాదు, మాయ. కనిపించవచ్చు కొంతమందికి ఏదో ఒక రూపంలోనో, ఇంకో రూపంలోనో, అగ్ని రూపంలోనో, వాయు రూపంలో, అది మాయే కదా. కాబట్టి భగవంతుడు దర్శించే రూపంలోకి రాడు. ఆయన వస్తే అది దేవుడు కాదు. ఒకవేళ వచ్చిందనుకో దైవం కాదు అది. ఒకవేళ వచ్చిందంటే నీవే, నీ నీడ నీకే, నీవే దేవుడు. వచ్చింది నువ్వు వచ్చినావు భగవంతుడి నుంచి కదా నువ్వు వచ్చింది. నీ రూపం భగవత్ స్వరూపమే కదా. నరుడే నారాయణుడు అని చెప్పారు కదా. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన అని చెప్పారు కదా. కాబట్టి అటువంటి దైవం ఒకవేళ నువ్వు రూపంలో అనుకుంటే నీ రూపమే భగవత్ స్వరూపం. ఇంకా ఎతకాల్సిన అవసరం లేదు, తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి నువ్వు ఎన్ని ఏళ్ళు తపస్సు చేసినా అంతకన్నా సత్యం నీకు గోచరం కాదు. నువ్వు ఏదన్నా చెప్పుకుంటే భ్రాంతిపడి భ్రమపడి నీ గొప్పల కోసం మెప్పుల కోసం నేను దేవుడిని చూసినా అని చెప్పుకోవాల్సిన తప్ప, చూసినావంటే అబద్ధం. అది చూడబడే స్థానంలో, కనిపించే స్థానంలో భగవతత్వం లేదు. అది నిరాకారము, అది నిరంజనము, నిర్గుణము, నిరామయము, అంతటా ఉన్నది, సర్వజీవుల్లో ఉన్నది, సర్వత్రా ఉన్నది, సర్వం తానే ఉన్నది. నువ్వు అక్కడ అనుకుంటే అన్ని జీవుల్లో దేవుడు భావించు. తల్లి దేవత, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, సర్వులు దైవాంశ సంభూతులుగా భావించు. అందరికీ చేతులెత్తి నమస్కారం చేయి. అంతకన్నా ఏముంది ఆధ్యాత్మికత? చెప్పు. నాకు మోక్షం కావాలా, నేను స్వర్గం పోవాలా, ఇవన్నీ లెక్కకు రాని మాటలు. అర్థమైందా? మోక్షం అంటే ఏంది? నువ్వు చేసినా చేయకపోయినా చనిపోయిన తర్వాత ఎక్కడ లయమవుతావు? నువ్వు దేవుళ్ళని లయమవుతావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికే పోతావు. ఇంకొక చోటు లేదు నీకు. నరకము, స్వర్గము, యమలోకము లేవు. ఉన్నది అంత భగవత్ స్వరూపమే. విశ్వవ్యాప్తమై ఖండాలుగా లేకుండా విశ్వమంతా అఖండ స్వరూపుడై మరి ఈ విశ్వమంతా తానే నిండి నిండుకుతూ ఉన్నాడు భగవంతుడు. ఇంకా అతన్ని కాదని ఇంకొక నరకం యాడుంది, ఇంకొక స్వర్గం యాడుంది, ఏమంటారు? కాబట్టి అని మనమంతా ఒక భక్తి భయాన్ని నింపడానికి ప్రజల్లో, అంటే అరాచకాలు చేయకుండా, మరి నువ్వు నరుకుతారా దేవుడు, స్వర్గం నరకానికి పోతారా, నేను కత్తులతో కోస్తారంటూ భయపడతాడు మనిషి. ఒక దేవునికి భయం పెట్టినారు, ఆ భయభక్తులతో పండగలు పెట్టినారు. మర్చిపోకూడదని మనం ఒక్కొక్క మాసంలో ఒక పండగ పెట్టి ఆ ఒక్క రోజున భక్తి మార్గంలో తప్పులు చేయకుండా దేవునికి నమస్కారం చేసుకొని మంచి జ్ఞానంతో పెరగాలని మనకు పెట్టినారు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ ప్రపంచంలో వెలిసినాయి. ఇక మనకేమంటే అచల సిద్ధాంతంలోకి వచ్చేసరికి ఇది జ్ఞానం. అచల సిద్ధాంతంలోకి వచ్చే ఇది బట్టపై లేకపోతుంది. ఇక్కడ అన్ని సిద్ధాంతాలంతా రహస్యంగా పెట్టినాయి. దేవుని భగవద్గీత చెప్పి, అవి చెప్పి, ఈ చెప్పి, దేవుడు ఒక దయామయుడు, కరుణామయుడు, ఆయన అనుకుంటే ఏమేమి చేయలేడు, అట్లా ఇట్లా అని చెప్పినారు. ఆ భయంతో పూజలు చేసుకుంటాం మనం.
ఈ అచల అచలగురు ఏం చేశాడంటే అచలగురు ఇవన్నీ రాళ్ళు రప్పలు ఏం మరి గుళ్ళల్లో రాళ్ళను దేవుళ్ళుగా నమ్మి ఇళ్ళల్లో గుల్లాయగా మా కన్నులు తెరిపి కన్నులు తెరిపించి ఘనదైవమును చూపి కనుడావు నీవైతిగా శ్రీ గురుదేవ భువి మాధవ మమ్ము సుగతి ఎందు నా చేర్చావా. అదే గుళ్ళ రాళ్ళన్నీ దేవుళ్ళని మొక్కుతా ఉన్నావురా. ఒళ్ళు ఇల్లు గుళ్ళైపోయింది, ఆ అప్పు తీర్చుకో డబ్బులు ఖర్చులు పెట్టుకోలేక. ఇప్పుడు కొండకు పోవాలంటే ఓ లారీ తీసుకోవాలా, 4 పుట్టినలు తీసుకోవాలా, ఒక 50 మంది జనాలు తీసుకోవాలా. ఖర్చు మందు మంచి చెడ్డ 1 లక్ష రూపాయలు ఊసిపోతాయి. లక్ష దేవుడు కట్టాడు కదా. పోకపోతే ఏమొచ్చా భయం ఏమొచ్చుదో ఏమో, ఏదో ఒక విపత్తు వచ్చిందనుకో ఇంట్లో. ఓ అమ్మాయి సంవత్సరం దేవుని పోలే, అందుకే మా ఇల్లు వచ్చాను బాగా పోయి వచ్చాంప అప్పు సొప్పు చేసి అప్పు చేసి పోయి వచ్చాడు. అప్పు తీర్చుకోవాలి కదా. ఇట్లా నాశనం అయిపోతుంటారు నాయన. అచల సిద్ధాంతంలోకి వచ్చేసరికి వాళ్ళు కొంచెము మనసు తెచ్చు దగ్గరగా మనకు ప్రబోధ చేసినారు. దేవుడు అంటే ఎక్కడో లేడురా, దేవుడు సర్వాంతర్యామీనుడు, ఆయన ఉన్నాడని చెప్పేసి. ఏ దేవుడైతే కంటి కనరాకుండా ఉన్నాడో, ఏ దేవుడితే నిండి నిబిడీకృతమై ఉన్నాడో, ఏ దేవుడైతే దేనికి కర్త కాకుండా కర్మ కాకుండా క్రియ కాకుండా నీ పాపాలకు నీ పుణ్యాలకు తాను కర్త కాకుండా అకర్త అభోక్త అయి ఉన్నాడో, అటువంటి ఆ దేవుణ్ణి మేము చూపిస్తాము. మీరు ఇన్నాళ్ళు నమ్మిన దేవుడు దేవుడే కాదు, వాడు పుట్టనే లేదు, అసలు నీకు జన్మే లేదు, నువ్వు పుట్టినని భ్రమపడతా ఉన్నావు, నీకు పుట్టుక లేదు, ఈ సృష్టి పుట్టలే పోరా, ఇది మాయ, ఇది కళతో దోచిన శరీరం ఎలాంటిదో అలాంటిదే, ఇది పెద్ద కళరా, రాత్రి వచ్చే కళ చిన్న కళ అయితే ఇది పెద్ద కళ, పెద్ద కళ, దీని నుంచి నువ్వు మేలుకునేవనుకో నువ్వు ఆ భగవంతుని దర్శనం అవుతుంది అని చెప్పేసి ఆ భగవంతుని దర్శనం దాన్ని పరిపూర్ణమని, దాని అచలమని, దాని బయలని పేరు పెట్టి దానికి నీకు సంబంధం లేదని, అది నీకు ఎలాంటి సేవలు కానీ ఎలాంటి సహాయం కానీ చేయదు. ఎందుకంటే అందులో ఎరుకే లేదు, ఎరుక లేదు కాబట్టి నీకేం చేస్తుంది పరిపూర్ణం నీకు ఏం చేయదని చెప్పేసి ముందే చెప్పిన కృష్ణుడు. పుట్ట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకను చట్టువలే కదలకుండాను బట్టబయలు తిరిగి బాయింపదగును ఎరుక లేక శివరే. ఒకటి పుట్టేది కాదు గిట్టేది కాదు, ఈ పుట్టే గిట్టే ప్రపంచం నాకు తెలియదురా, ఏమి అందులో ఈ ప్రపంచమే లేదురా, దాంట్లో అది చట్టువలే కదలకుండా ఉందని భావించురా. ఏం మరి ఒట్టి ఆశల చేత పట్టుబడక ఈ గుట్టు తీసుకున్నట్టు తెలుసుకుని గట్టిగా, అంటే ఈ గుట్టు నువ్వు తీసుకుని గురువు ద్వారా గట్టిగా తెలుసుకొని భావించి సేవించు ఇలాంటి ఒక పరిపూర్ణం ఉందని, అది దీనికి సంబంధం లేదని భావించి సేవించు అని చెప్తున్నాను. సరే ఓకే, మరి నేను పరిపూర్ణమవుతానా, నేను బయలవుతాను అంటే కావురా నువ్వు బయలు. ఎరుక ఎన్నడూ బయలు కాదు, ఎరుక ఎన్నడూ బయలు కాదు. ఎందుకంటే బయలులో సృష్టి లేదు, బయలుకు ఎరుక లేదు, నువ్వు ఎరుకవైపోతుంది. నువ్వు ఆ బయలులో లేకనే పుట్టినావు, లేకనే పోతాండావు ఒకనాడు. నువ్వు సత్యం కాదు కదా, నువ్వు శాశ్వతంగా లేవురా. ఈ వద్దు ఇంట్లో రేపు మంటలో అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా తినిసావు ఏదో ఒకటి. నువ్వు సచ్చినా ఒకటి బతికినా ఒకటే. నువ్వు బతికి ఏం సాధించావు, నువ్వు పుట్టనే లేదు కదా. ఎవడు పోతే నీకేమి, భార్య పోతే నీకేమి, బిడ్డలు పోతే నీకేమి, సంసారం పోతే నీకేమి, నువ్వు పోతే నీకేమి, నువ్వే లేనివి. నువ్వు లేకనే పోతున్నావు, నువ్వు భ్రమ పెట్టుకున్నావు, భ్రాంతి పెట్టుకున్నావు, నువ్వు లేనెరుకోవురా. ఆ శరీర గురువు కాడికి పోరా నువ్వు. ఈ అచల గురువు అశరీర గురువు అని, ఆయనకు శరీరమే లేదని, అశరీర గురువు అయి మనకు చెప్తున్నాడని, ఆయనకు శరీరం లేదని ఉందనుకుంటే నీ భ్రమని ఇట్లా ఇమాజినేషన్ చేసి మనకు తెలియజేపినారు. మనము దాన్ని నమ్మినాం. అవురా పరిపూర్ణమే సత్యమైంది, ఇదంతా దేని ఎరుక, నీ ఎట్ట చేయాల ఇప్పుడు మనం ఏం చేయాలన్నా, నెక్స్ట్ నువ్వేం చేయాలా, నెక్స్ట్ ఏం చేస్తావు,
పెద్దలు చెప్పి ఏదైతే మనకంటే లేకుండా చేసుకోవాలి. చేసుకోవాలి. ఇట్లా ఎందుకు అవసరం లేదు. నువ్వు పుట్టనేలేంగా, నువ్వేం చేస్తావు? నువ్వు పుట్టనేలే, నీకు జన్మే లేదు, ఉందని భ్రమపడుతున్నావప్ప. కళ ఇది, నువ్వు చేసేది ఏముంది? ఇంకా కళలో నువ్వేమైనా చేయగలవా? నీకు కళ వస్తుంది, ఆ కళలో ఎవడో వచ్చి నువ్వు పొడుచాడు, నువ్వు అని చంపగలవా? నువ్వు చేయలేవు కదా. ఆడ నీ మనసు పనిచేయదు కళలో. నీ అది వచ్చిందంతా నువ్వు స్వీకరించాల్సిందే. కళలో వాడు కొట్టుపోయినా కొట్టించుకోవాల్సిందే, తన్నిపోయినా తట్టుకోవాలి, తిట్టిపోయినా తిట్టించుకోవాల్సిందే. అంతేగాని మనం తిరగబడి వాడిని ఏమి చేస్తామనేదానికి అది కళ స్వతంత్రం లేదు. అది వచ్చిందే మనం తీసుకోవాలి. అర్థమైంది? సాక్షిగా ఉంటామని అంతే. ఏమి జరిగినా కళలో చూసుకోవాలి ఉండి మళ్ళీ మెలకు వచ్చినా వాడి జరిగింది అని చెప్పుకోవాల్సింది తప్ప చూసింది లేదు. అది చూసింది అక్కడ నీ ప్రమేయం లేదు. కళలో నీ ప్రమేయం లేదు. అవునా? ఇంక సుషుప్తిలో నువ్వే లేవు, ఎరుకే లేదు సుషుప్తిలో. అవునా కదా? మరి జాగ్రత్త కూడా కళ, పెద్ద కళ అంటున్నారు ఇది. ఇంకా నువ్వేం చేస్తావు ఈ కళలో? చిన్న కళలోనే నువ్వేం చేయలేకున్నావే, పెద్ద కళలో నువ్వేం చేస్తావు? ఇంకా పెద్ద కళలోనే ఇబ్బంది పడిపోతాను. అదే అందుకనే ఆ భ్రాంతి వదిలేసేయి. నువ్వేం చేయలేవురా, వచ్చేది పోయేది పోతుంది అంతే. నువ్వు కళలో ఎట్టున్నావో ఇప్పుడు అట్లనే ఉండు. కొడుకు పోయినాడా చూచాడు, కళలో పోయినాడు చచ్చిపోయిన కొడుకు, ఏం చేస్తాం మనం? పిలిచాడు కదా, పలికాడు కదా. అవునా కాదా? అంతా అంత జ్ఞానం వచ్చి మంచి నిలబడగలుగుతాడు. అదే అచల సిద్ధాంతం అంటే ఇదే. అర్థమైందా? ఒక్క పరిపూర్ణ దేవుడు ఒకడు ఉన్నాడు, అది సత్యము, ఇదంతా అసత్యం. నిన్ను తెలుసుకోవాల్సిన అవసరం లేదయ్యా. నువ్వు నిన్ను తెలుసుకుని చేస్తావు. నువ్వు లేని వస్తువు అంటే తెలిసిపోయింది నీకు. నిన్ను నిలబెట్టలే అచల సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం నిన్ను నిలిపింది. తన్ను దాగన్న మోక్షము అన్నమాట నమ్మొద్దంటుంది అచల సిద్ధాంతం. అర్థమైందా? తన్ను దానుగన్న మోక్షం అన్నమాట సున్నా అనింది అచల సిద్ధాంతం. నిన్ను నువ్వు తెలుసుకునేది ఉత్తమాటలు అవన్నీ, వాటిని నమ్మొద్దురా. నువ్వు తెలుసుకునే సత్సావు, తెలుసుకునే సత్సావు, నువ్వు లేనివానివే. అదంతా భ్రాంతి, భ్రమ అని చెప్తుంది అచల సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం చెప్తుంది నిన్ను తెలుసుకుంటే మోక్షం అంటుంది అద్వైతం. నీవే భగవంతుడు రా అంటుంది. కానీ అచలం నువ్వు దేవుడు కాదు. అచలం ఉంటుంది నువ్వు దేవుడు కాదు, నువ్వు పుట్టనేలే, ఇదొక కళ అని భావించి ఇది తీసేయి అని నిలబెట్టారు మనకు. ఇంక మనం ఏం చేయాలా? నెక్స్ట్ పూజలే, పునస్కారములే, అనుష్ఠానములే ఎవరికి చేయాలా? లేని దానికి ఏం చేస్తావు నువ్వు? ఈ నిరాశ వచ్చిందా నీలో? నువ్వు అడిగిందా అని చెప్తున్నా నేను. ఎందుకు స్వామి, ముందు అంత భక్తి జ్ఞానం బాగుండేది, ఈ సిద్ధాంతులకు చేరిన తర్వాత అన్నీ పోయినాయి, ఇంకా తీర్మానంగా అద్మానం అయిపోయినని అని చెప్తున్నావు కదా. దానికి కారణం గురువే. అట్లా చేసినాడు గురువు నేను. అంటే నేను లేని వాడిని చేసినాడు. అప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఏంది లేదు, ఉత్తది అని నిర్ణయం నీకు వచ్చింది. వచ్చిన తర్వాత ఏమనుకుంటావు? నువ్వు దేన్ని సీరియస్గా తీసుకోవడంలే. భక్తి లేదు. భక్తి దేనికి ముక్కాలి? ఎవరిని ముక్కాలా? అంతా మాయే, అంతా మాయే. ఉత్తది, ఏంది లేదు, ఉన్నది బయలు. అది రాదు పోదు, అది రాదు పోదు, నిన్నేమి చేయదు, నిన్ను బయట వేయదు, నిన్ను చేయబట్టుకోను, నిన్ను చేయబట్టుకోదు, నిన్ను కష్టాల్లో బాధల్లో కాపాడదు, ఏమి చేయదు అది. ఇంకా దానికి ఏం చెప్పుకుంటావు? నీ మొర దానికి నీ మొర చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, చెప్పుకోవాల్సిన పనే లేదు. ఇంకా దీనికి చెప్దామన్నావా? ఇదంతా మాయ అంటే. ఇప్పుడు రామునికి, కృష్ణునికి, వెంకటేశ్వర స్వామికి చెప్పుకుందామంటే ఇది మాయరా, ఇది లేనిది, మనం పెట్టుకునే బొమ్మలు మనకేమి ఇచ్చాయి, నీచే మొలసబడి, నీచే ప్రతిష్టలు గాంపబడి, నీచే పూజింపబడే రాయి నీకేమి ఇచ్చురా అని మాట చెప్పిరి. ఓరే పరమాత్మ, ఇప్పుడు ఏం చేయాలి? నేను పరిపూర్ణానికి ముక్కుదామా? అది ఏం చెయ్యకపాయా. ఈ దేవుని ముక్కుదామా? వీళ్ళు ఏం చేయలేరా, నువ్వు పెట్టుకునేవు అంటున్నారు. ఇంకా నా బాధ ఏంది? ఇంకా నా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఇంకా నా బాధను ఎవరు చెప్పుకోవాలా? మరి నీకు బాధ లేకుండా పోయినాయా? పొద్దున్న లేచినా వచ్చి అన్ని వ్యవహారాలు నీకు తగులుకొనే ఉన్నాయి. ఉండయి, ఆడిపోతాయి.
ఇప్పుడు బిడ్డ బాయ, కొడుకు బాయ, పెండ్లాం బాయ, సమస్యలు వచ్చా, కష్టాలు వచ్చా, బాధలు వచ్చా, కొంప కాలిపాయా, ఇంకా మరి కాలి ఇరిగిపాయా, చెయ్యి ఇరిగిపాయా, ఏంది నా బాధ, ఎవరు చెప్పుకోవాలి ఈ బాధ? అప్పుడంటే దేవుడు చెప్పుకుంటాడు, స్వామి నమ్మకం స్వామి, ఏదో ఉత్సాహం నీ కొండకు, మా సంసారం బాగా చూడండి, ఏదో నీ మనసులో బాగుంది, యద్భావం తద్భవతి అని నీ మనసు ఆ విధంగా పలకడం వల్ల నీ ఇంటికి కొంచెం మంచి జరిగితే నువ్వు పెళ్ళాం పిల్లలతో అందరితో ముడుపు కట్టుకొని ఏదో బస్సు లారో రైల్లో పట్టుకొని ఆ తిరుపతి 7 సార్లు ముడుపు తగ్గించి బోడిగుండ్లు కొట్టుకొని ఆనందంగా నామాలు పెట్టుకొని సంతోషంగా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చంటివి అగసాట్లు కాదు, వాళ్ళ కాడికి పోతే అగసాట్లు చంతరాలు మనల్ని, అగసాట్లు పడుతున్నాం అంటే వాళ్ళు కొడతారు మనల్ని. అగసాట్లాయి దేవుని కాడికి పోయేది అవలాగుందా మీకు? దేవుడు కళ్ళు పోయి సత్సాము, దేవుడు అంట నమ్మకం. నీకేమైంది? ఉత్తరయింది. నేను ఉత్తర చేసినాడు గురువు, ఉత్తర చేసినాడు, నువ్వు బిత్తరైనావు. ఇంకేం చేస్తావు నువ్వు ఏం చేసినా ఇలా ఉండాలా, ఆ గురువు కాడికి రావాలా, గురువు పాదాలు నమస్కారం చేసుకోవాలా, సైగా పోతున్నారా, ఇంకా నీలో భక్తి భావన ఇవన్నీ ఉంటే నీలో ఒక నియమము, నిష్ట, మంచి, చెడ్డ, శ్రద్ధ అన్నీ వస్తాయి. అది లేదు కదా, బయట పన్యావు నువ్వు. అన్నిటికీ ఎవడు దిక్కు లేడు మనకు. ఇప్పుడు అచల సిద్ధాంతకులకు ఏ దేవుడు దిక్కు లేడు, ఎరుక దేవుడు దిక్కు లేడు, పరిపూర్ణ దేవుడు దిక్కు లేడు. నిజమా కదా నేను చెప్పే మాట? నువ్వు చెప్పిన సమాధానం చెప్తున్నా నేను. ఇప్పుడు పరిపూర్ణ దేవుడు నువ్వు కాపాడపాయ, రక్షణ లేదు. ముందంతా నమ్ముకునే దేవుడు ఉత్తదైపాయా, ఇంకెట్లా? ఇప్పుడు ఎవరు నమ్ముకునే వాళ్ళ దేవుళ్ళు, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, చర్చి వయస్సులో నమ్ముకున్నారు, వాళ్ళు చర్చికి పోతారు, బైబిల్ వాక్యం చెప్పుకుంటారు, దేవుడా తండ్రి రక్షణ ప్రార్థన చేస్తారు, వస్తారు, పనికి పోతారు, ఏదో వాళ్ళు జరుగుతుంది, వాళ్ళు మాకు దేవుడు మాకు అనుగ్రహించినాడు, మనం స్వస్థత పరిచినాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ముస్లిమ్స్ మసీదులు వాళ్ళు చెప్తారు. హిందువులు మన గుళ్ళకు పోయి నేను పోయినాక ఆ పాండేడి వచ్చినాక బాగుంది మాకని కొంతమంది అంటారు, తిరుపతి వచ్చినాక బాగుంది అంటారు, అనుకుంటారు. మన వాళ్ళు అంటారు గురు దగ్గర పెట్టి బాగుందని ఎవరు చెప్పడం లే. గురువు కాడ పెట్టి బాగుందని చెప్పేవాళ్ళు ఎవరు ఒక్కరిని చూపి నాకు ఏమంటున్నారు, గురువు కాడ చేరినాక అన్ని కష్టాలే నాయన, నేను గురువు కాడ చేరినాకనే మా పిల్లని చచ్చిపోయింది, నేను గురువు కాడ చేరినాక నా మూడు చచ్చిపోయినాడు, నేను గురువు కాడ చేరినాకనే ఉద్యోగం పోయింది, నా గురువు కాడ పోయినాకనే ఆస్తి పోయింది, నా కొడుకు తాగుడు కూతుడైనాడు, ఏం వచ్చినాడు గురువు నాకు అంటున్నాడు. అవునా కదా? ఏమంటే ఒక పండుగ చేసుకునే అబద్ధం అందరూ వచ్చున్నారు, కలుస్తున్నారు. కానీ ఆ మనుషుల్లో ఒక వ్యతిరేక భావన ఏర్పడింది. ఏదో నమ్మకం భక్తి ఉండేవాళ్ళు, ఆ గురు భక్తి అన్నిటికీ ఆయన మహానుభావుడు, కొంతమంది జరుగుతుంది మంచిగా, కొంతమంది జరిగిన వాళ్ళు అది గురువు నమ్ముకున్నా బాగుందని ఒక 10% అంటాడు. 90% ఉంది, 10 ఉంది. 90% మేము గురువులో చేరినాక బాగున్నామని ఏమంటారు. ఒక కుటుంబము 10% ఒక కుటుంబము ఆయన ఒక అచల గురువు చెప్తున్నాడు, వాళ్ళ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ గురువు కాడ చేరినారు, మొత్తం గురువు కాడ చేరినారు. 40 ఏళ్ళు అయిందంట. వాళ్ళ ఫ్యామిలీ ముందు వాళ్ళ అబ్బా తాత ఉన్నారు, మళ్ళీ వాళ్ళ కొడుకులు, వాళ్ళ పెండ్లాలు, మనమళ్ళు, మనవరాళ్ళు, 3 తరాలు గురువు కాడనే చేరినారు, పరిపూర్ణ గురువు కాడనే. ఇంకా వాళ్ళందరినీ పిలిచి ఒక గురువు 40 ఏళ్ళు అయింది కదమ్మా గురువు కాడ చేరి, ఏం మీ పరిస్థితి, మీ అనుభవం ఏమేంటి? ఏం లేదు నాయన, గురువు వచ్చే నమస్కారం చేసుకుంటాం, కార్యక్రమాలకు వచ్చి వచ్చాము, చేసుకుంటాం, పోతాం, అంతే, అంత తప్ప మాకేం తెలియదు. అదేనా మంచిదే కదా ఆయన. ఇది బాగానే ఉంది రా నాయన, ఇది ఒక భక్తి అంటే కేవలం భక్తిపరంగా పోయే వాళ్ళకు బాగుంది. పూర్ణంగా జ్ఞానం విచారించిన వానికి ఈ అచల సిద్ధాంతే గురువుకి ఎందుకు పూజలు చేయాలా, గురువు ఎరికే కదా అని అడిగేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు గురువు శిష్యులు ఇద్దరు జూట అంటున్నారు చివరికి, వీళ్ళు కూడా లేనివాళ్ళే కదా. అదృశ్యం తన్నశ్యం, కనిపించేదంతా అదృశ్యమైపోయేదే కదా, ఇది లేని వస్తువే కదా, దీనికి ఎందుకు ఇంత గొప్ప ఇవ్వాలా? కాబట్టి కొంతమంది అట్లా వాదించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఆధ్యాత్మికత అనేదంతా ఇట్లా ఉంది. ఎప్పుడైతే నీకు
జ్ఞానం లేదు స్వామి అంటున్నవే. ఎప్పుడైతే జ్ఞానము లేకుండా పోతుందో అప్పుడే నువ్వు పరిపూర్ణుడు అయినట్టు. జ్ఞానం ఉందే అంటే నువ్వు ఇంకా ఏదో తెలుసుకోవాలని, ఇంకా ఏదో చెప్పాలని, ఇంకా ఏదో వినాలని, ఇంకా నువ్వు భ్రాంతిలోనే ఉన్నట్టు, పూర్ణంగా నీకు తెలియనట్టు. జ్ఞానం ఎప్పుడైతే నశించిపోతుందో పూర్ణంగా. అట్టగా స్వామి, ఇప్పుడు ముందేమో బ్రహ్మ విద్య జాగు మేము జన్మ లేకుండా చూసుకోవాలా అని చాలా మంది పోయిందే జన్మ గురువు కాడికి వచ్చినాక. ఇష్టపడతారు. గురువు గారికి వస్తానే పోతుందా? ఇప్పుడు తెలుసుకున్నావు. నేను చెప్పినా నువ్వు పుట్టనేలేండి నీకు జన్మాడు స్వామి. పుట్టలేనంత మాత్రాన మళ్ళా జన్మకు రాహిత్యం కాకుండా పోగలమా అనేది ఒక చిన్న. నీకు జన్మే లేదా అంటే మళ్ళీ నువ్వు మళ్ళీ ఆ డౌట్ పెడితే ఎట్లా? నువ్వు పుట్టనేలే. నువ్వు గురువు గారికి వచ్చావు స్వామి, గురువు గారి జన్మ వచ్చినంత కాదు. ఇప్పుడు ఈడికి వచ్చి మేఘమే తోలు కప్పుకునేంత బయట గోరకం ఉంటే ఎంత? ఏమో మామూలుగా ఏదో ఆ నటించినట్టు, ఏదో గురువు మారి భక్తిలో ఉన్నట్టు ఇన్నే చేసి ఎవరో చూసేదానికి నటించినట్టు ఉన్నట్టు ఇక్కడ బయట ప్రపంచంలో వాళ్ళకు తన స్వభావాన్ని మార్చుకోకుంటే జన్మకు కాగలమా అనేది అర్థం. అది నువ్వు చెప్పే మాట ఎట్లంటే, జన్మరాహిత్యం కలగాలంటే ఒక నీతి, ధర్మము, న్యాయము, ఒక పద్ధతి, ఒక సంస్కృతి, ఒక సంస్కారము, ఒక సేవ, మమ ఆత్మ సర్వభూతాంతరాత్మని, తర్వాత పరోపకారార్థం మిదం శరీరమని, ఒక దయ, జాలి, కరుణ, ఇవన్నీ పుణ్యకార్యాలు చేస్తే పాపము నశించి జన్మరహితం అవుతుందని నువ్వు చెప్పే మాట, మార్గం అది. ఏది నువ్వు పుట్టింటే కదా, నువ్వు పుట్టింటే అవన్నీ చేయాలా. నువ్వు పుట్టినలే అంటానులే, నన్ను మళ్ళీ అవన్నీ చేయడం. నువ్వు పుట్టింటే అవన్నీ చేయాల్సిందే. ఇన్నాళ్ళు నేను పుట్టినా నాకు జన్మ ఉంది, మరుజన్మ ఉంది అనే భ్రమలో ఉండవు కాబట్టి నువ్వు ఆ జన్మరహితం చేసుకోవడానికి కోసము దానాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, మరి ఇలాంటి పుణ్యకార్యాలు ఎన్నో చేసినావు. ఏది ఆ పాపం నశించిపోతే జన్మ రాకుండా పోతుందని. అయితే అచల గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు అచల గురువు? శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేత కడు మోదమును ముప్పిరుగున మృదువాక్యములను పరమదయాళుడు గుడు భక్తా వినమనేను సంశయం ఇంకా బాధపడను. పరిపూర్ణమొకటి నెరుకనదొకటి. పరిపూర్ణమెరుకల ఎల్లి ఎరుకను వీడు నాను. ఏ సంశయం నేను బాధపడ్డాను చెప్పినాడు గురువు. పరిపూర్ణం ఒకటి లేనెరుకనది. పరిపూర్ణం అనేది ఫలాన్ని కదా, అది పుట్టేది కాదు, గిట్టేది కాదు. పుట్టే గిట్టే ప్రపంచం దానికి తెలియబడదు. దీని స్థితిగతి దానికి అవసరం లేదు. దాని జోలేది ఎరగదు. అట్టి పరిపూర్ణుడు ఎరుక పుట్టనే లేదురా. కాబట్టి ఈ లేనెరుక చెప్పిన అక్కడ లేనెరుక అన్నాడు. పరిపూర్ణం ఒకటి లేనెరుక అన్నాడు. ఇది లేనెరుకరా, ఉందని నువ్వు భ్రమపడుతున్నావు. ఇది లేని లేదు, ఇది పుట్టనే లేదు. తిప్పినాడు అంటే ఆకు తిప్పేసాడు. ఆడనే కనుక్కోవాలి. తిప్పేసి ఇంక నీకు జన్మ లేదు కానీ విచారణ చేసినాడు. ఊరికి చెప్పలే, విచారణ చేసినాడు. బ్రాహ్మణుడు అవ్యక్తం మహత్తు బ్రహ్మం కాడు తీసుకుపోయి ఆ పక్క దాని మూలం ఏంటంటే ఆ పక్క భగవంతుడు అవ్యక్తం అని చెప్పినారు. అకర్త, భోక్త, గుణము లేదు, గుణరహితుడు అని చెప్పినారు. గుణరహితమైన ఆ భగవంతుడు నుండి గుణముతో కూడిన ఈ విశ్వం ఎట్లా వచ్చింది? గుణరహితం నుంచి గుణరహితం నిరాకరణకి సాకారం ఎట్లా వస్తుంది? రాదు కదా. ఈ మాట తప్పు. మూగవాడు మాట్లాడినాడంటే ఎంత దోషం వస్తుందో, మూగవాడు మాట్లాడినాడంటే వాడు మూగ ఎట్లతాడు అంటే అని ఇలాంటి మాటలు మనకు చెప్పినారు. అప్పుడు భగవంతుడు నిరాకారుడు రా, నిర్గుణుడు, నిరంజనుడు, నిరామయుడు భగవంతుడు. ఆ భగవంతుడు సృష్టి చేసినట్టు నువ్వు ఎట్లా నమ్ముతావు? సృష్టి ఆ భగవంతుడే ఈ రూపంలో వచ్చింది. అద్వైతం చెప్పినందుకు ఆ భగవత్ స్వరూపం విశ్వం అంతా చెప్తున్నాం. ఈ విశ్వం అంతా దేవుని స్వరూపం అని చెప్తుంది అద్వైతం. అప్పుడు నీకు కర్త ఉన్నాడు భగవంతుడు, నీకు రక్షకుడు ఉన్నాడు భగవంతుడు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనా ఫలం వల్ల దేవుడు నీకు రక్షణ చేస్తాడు. అవునా కదా? కానీ పరిపూర్ణ దేవుడిని నువ్వు రక్షణ కొడితే ఆయన రక్షణ చేసేవాడు కాదు.
అర్థమైందా? గురువు పరిపూర్ణుడు కాకపోతే, కానీ కొంతమంది మన సిద్ధాంతంలో ఒక ప్రాంతం వాళ్ళు గురువు పరిపూర్ణుడని చెప్తున్నారు, పరిపూర్ణుడు అచలమైనాడని చెప్తున్నారు. చచ్చిపోతే పరిపూర్ణుడైనాడు, బయలులో బయలైనాడు గురుదేవుడు అని చెప్తున్నారు. అప్పుడు అచలమైనాడు కదా, పరిపూర్ణుడైనాడు అంటారు. దేవుడు గురువు పరిపూర్ణుడు ఎట్లయితాడు? గురువు ఎరుకే కదా. అట్లా కాదు, గురువు అశరీరుడు, పరిపూర్ణానికి శరీరం లేదు. ఈ గురువు కూడా అశరీరుడే. అది నీ కొరకై శరీరం తీసుకొని వచ్చినాడు కదా. వచ్చినంటే క్రియ ఉంది కదా, కర్మ ఉంది కదా, జరిగింది కదా. ఆ శరీరంతోనే, శరీరం లేకుండా శరీరంతో రాని వచ్చింది వాస్తవం కదా. అవ్యక్తమనే మహత్తు కూడా శరీరం లేకుండానే వచ్చింది. అవ్యక్తానికి మహత్తుకు శరీరం లేదు, మహదహంకారానికి శరీరం లేదు, తన్మాత్రలకు శరీరం లేదు. పంచభూతాలు వచ్చినాక శరీరం వచ్చింది. భూమి, జలము, అగ్ని, అవి కూడా 3. ఈ పంచభూతాలలో 3 భూతాలు మాత్రమే మన కంటికి కనపడుతున్నాయి, 2 కానరావు. ఆ వాయువు, ఆకాశం 2 కానరావు మనకు. తర్వాత ఆ పంచభూతాత్మైనటువంటి భూమి నుంచి ఉద్యమించినటువంటి మొక్కలు, జంతువులు, ఈ క్రిమి కీటకాదులు, మనుషులు, ఇన్ని రూపాలకు మనకు కనపడతా ఉన్నాయి. అవునా కదా? అయితే భగవంతుడు వ్యక్తపడేవాడు కాదు. ఆయనకు రూపనామాదులు లేవు, ఆయనకు రూపనామ క్రియారహితుడు. మరి అటువంటి భగవంతుడు నీకు రక్షణ ఎట్లా చేస్తాడు? చేయలేడు నాయన. కాబట్టి భగవంతుడు మరి గురువు ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి, నీకు బోధిస్తున్నాడు కాబట్టి, ఈయన కూడా నువ్వు చెప్పే ఈ బ్రహ్మము, ఈ పరమాత్మ లోపలి వాడే పరిపూర్ణుడు కాలేడని కొంతమంది చెప్తున్నారు. అంటే ఒక ప్రాంతం వాళ్ళేమో గురుడు పరిపూర్ణుడు అని చెప్తున్నారు. మన దువ్వూరు రమణయ్య స్వామి పరిపూర్ణ దండకం రాసినాడు. అది ఊరికి రాసినాడు, గురువు మీదనే రాసినాడు ఆయన. శ్రీ దేవదేవ మహాదేవ గురుదేవా, గురుదేవునికి రాసింది అది. నీ మహోన్నతమైన నీ రూపు వర్ణించ బ్రహ్మాది దేవాది సురులు కొనియాడలేనేది, నేనెట్లు కొనియాడుదును? నేత్రముతో దూడ ఏ రూపమును కాదు, స్తోత్రముతో విన్ను ఏ శబ్దమును కాదు, శర్మేంద్రియం మెరుగ ఏ స్పర్శను లేదు, జ్ఞానేంద్రియం మెరుగ ఏ గంధమును కాదు, జీవేంద్రియం మెరుగ ఏ రుచిను లేదు, ఈ ఇంద్రియాలల్లా ఏదైనా లేదా ఏ గురుమూర్తి చూపించగా, నా కింద నూగలవు, నా పైన నూగలవు, నా చుట్టూ నూగలవు, నా లోపల గలవు, నా బయట నూగలవు, సర్వమెంతట వ్యాపించి విరాజిల్లు నీ ఘనత, వర్ణింపగా లేక నా దేహం ఇడిపోయే నా ఇంద్రియాల ఏదైనా లేదా ఏ. ఈ భూమి కనిపించకనే ముందు, ఈ జలము ప్రవహించనే ముందు, ఈ అగ్ని వెలుగకనే ముందు, ఈ వాయు వీచకనే ముందు, ఈ ఆకాశం ఏర్పడకనే ముందు, ఈ సూర్య చంద్రాది నక్షత్ర కాంతులు కనిపించకనే ముందు సనాతనమై నీ ఉండి విరాజులు నీ ఘనత వర్ణించగా లేక నా దేహమిడిపోయే నా ఇంద్రియాలల్లా ఏదైనా లేదా ఇకదేనితో నిన్ను సేవిస్తూ భజిస్తూ ప్రార్థిస్తూ భక్తజన వ్యాప భవ్య గుణదీప శ్రీ దువ్వూరు రమణార్య మద్గురుభ్యో నమో నమః అని మనం చెప్పుకుంటున్నాం. అంటే గురువుకు పరిపూర్ణ దండకం అని పేరు పైన. కానీ దండకములో ఎవరిని నువ్వు పొగుడుతున్నావు, ప్రార్థిస్తున్నావు, ఎవరి గురించి చెప్తున్నావు అంటే గురువు గురించి చెప్తున్నావు, గురువు గురించి. అవునా కదా? అప్పుడు గురువు పరిపూర్ణనే కదా అని భావము, అవునా కదా? మరి కొంతమంది ఇలా బోధిస్తే, కొంతమంది గురువు పరిపూర్ణుడు కాదు, గురువు కూడా ఎరుకనే, అశరీరుడు అని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే గురుడు పరిపూర్ణ అంటే పరిపూర్ణ దోషం వస్తుంది. పరిపూర్ణంలో మాయ లేదు, ఎరుక లేదు, పరిపూర్ణంలో ఏది లేదు. ఏమన్నా గురువు ఎట్లా పరిపూర్ణుడవుతాడు? కాదు కదా. గురువు విశ్వంలో ఒక శక్తి కదా, ఒక వ్యక్తి కదా. ఏమంటావు? ఒక జన్మతః ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చినవాడు కదా, ఒక స్త్రీ పురుషుల కలయికలో పుట్టినవాడు కదా గురువు. మరి అటువంటిప్పుడు పరిపూర్ణాన్ని ఎలా ఆయనకు ఆపాదిస్తావు నువ్వు?
కాబట్టి పరిపూర్ణముడు పరిపూర్ణానికి ఏది అంటదు దామరాక మీద నీళ్ళు వచ్చే ఎట్లా అట్లా అది ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇది ఉన్నది. కాబట్టి గురువును నువ్వు ప్రార్థిస్తే, ఆ గురువుకు దయ తడిస్తే, ఆ గురువు మంచి నిష్టపరుడై, మంచి ఎలాంటి దోషము లేకుండా మంచి గుణవంతుడై ఉండి, మరి రోజు అనుష్ఠానపరుడై ఉండి, సత్వాక్యాలు మరి వాక్కు దోషము లేకుండా, మరి ఆ యొక్క మంత్రోచ్చారణ ఉండి గురుగీత పారాయణము నిరంతరము ఆ పరమాత్ముని తనలో ప్రతిష్ఠించుకొని, పరిపూర్ణాన్ని పక్కన పెట్టు, గండ్లే ఈ పరమాత్మను తను ఉనికి పుచ్చుకొని తానే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అటువంటి నిష్ఠాకృష్ణ మహానుభుడు గురుదేవుని అనుగ్రహం మనం పోయి ఆయన పాదాలు నమస్కారం చేసుకుంటే ఆయన ఆశీర్వాద బలము చేత మనకున్న దోషాలు పోయేదానికి అవకాశం ఉంది. అందుకు మనం చెప్తున్నారు, అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్ గురుపాదోదకం పిత్వా గురోర్ష్టుచ్చ భోజనం గురు పూజ సదా ధ్యానం గురుమంత్రం సదా జపేత్. ఆ గురు పూజ సదా ధ్యానం గురుమంత్రం సదా జపేత్. నువ్వు ఆ గురుదేవుని నమ్మి నమ్మకం అటు నువ్వు మళ్ళీ ఎక్కడికి వచ్చినావు, మళ్ళీ భక్తిలోకి వచ్చినావు. అంత తిరుక్కొని మళ్ళీ అక్కడికి వచ్చినావు. భూమి గుండ్రంగా ఉందని పెద్దలు ఒక మాట చెప్పారు, తిరిగి మనం అక్కడికి రావాలి పోరంటారులే. అట్లా తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చినావు, మళ్ళీ భక్తి కాడికి వచ్చినావు. అవునా కాదా? ఆనాడు రాముడైనా గురువే, ఆనాడు కృష్ణుడైనా గురువుని. మనం అంటే కృష్ణ సాందీప మధ్యమ మా సిద్ధాంతం ఆడుకుందంటే కృష్ణుని సాందీపుని కాడి నుంచి వచ్చింది మా సిద్ధాంతం, మా ఆచర సిద్ధాంతం అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఓంకార పీఠ పర్యంతం అని కొంతమంది చెప్తున్నారు. మనం చెప్తున్నామంటే మన శివరాం తీసుకున్నారు మంది ఆడ వశిష్ట పర్యంతం, బృహద్ వాసిష్ట పర్యంతం వందే గురుపరం అనకుండా మనది ఎక్కడ అంటే జనకుడు వశిష్ఠుడు కాదు. అస్మద్గురు సమారంభం సుఖరాజా ఋషి మధ్యమం. సుఖరాజ ఋషి అంటే సుకుడు జనకుడు కానించి వచ్చింది మా పరంపరని మన దూరమనే స్వామి మన పరంపర రాశారు. సుఖరాజా ఋషి మధ్య మనం అంటున్నాం. వాళ్ళు ఓంకార పీఠ పర్యంతం కొంతమంది అంటున్నారు, కొంతమంది కృష్ణ సాందీప మధ్యమం అంటున్నారు. దీన్ని 3 రకాలుగా మనం విన్న వరకు అంటే ఈ ఆంధ్రదేశంలో ఒక ప్రాంతం వాళ్ళేమో ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం అని కొంతమంది అంటున్నారు, కృష్ణ సాందీప మధ్యమం అని కొంతమంది అంటున్నారు, మనం సుఖరాజా ఋషి మధ్యమం అని మనం అంటున్నాం. ఇట్లా 3 ఇన్న నా చెవులతో ఇంతవరకు. ఇంకా వేరే ప్రాంతంలో ఏముందో మనకు తెలియదు. కాబట్టి ఆ గురుని హరుడని భావించి ఆ గురువుకు శరణాగతి అయ్యి ఆ గురువే నీకు ఇలవేల్పు అయి ఉండాలి. అంటే నీ ఇంటి దేవుడు గురువు కావాలి అంటే ఇప్పుడు ఏం చేసినామంటే రాముడిని కృష్ణుడిని వాళ్ళు అప్పుడెప్పుడు యుగాలలో ఉన్నారు, పోయినారు నాయన. వాళ్ళ పూటలు పెట్టుకొని దీవిస్తే ఆ పూటలు నీకేం చేస్తాయి? వాళ్ళు లేరు కదా. ఇప్పుడు గురువు ఉన్నాడు, ఈయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి గురువుకు శరణాగతి అయ్యి నీ కష్టాలు బాధలు చెప్పుకోరాయన, నీకు సమస్తము అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఆరోగ్యాలు అన్నీ ప్రసాదిత శక్తి గురుదేవునికి ఉంది. అట్టి గురువు పాదాలకు నమస్కారం చేసుకొని ఆ గురువు నువ్వు శరణ పెడితే నీ జన్మ ధన్యమవుతుంది. అర్థమైంది? కాబట్టి ఏమీ లేకుండా ఏం పోలే, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇట్లా చూస్తున్నారంటే గురువుకు నామాలు పెట్టే శిష్యులు వచ్చినారు. నీకు కాయలు ఉండాలా? గురువుకు నామాలు పెట్టే శిష్యులు వచ్చారు. దాంతో గురువులు కూడా కొంతమంది యుక్తిపరులు వచ్చినారు. గురువులు కూడా అంటే ఒక గురువు కావాలంటే 4 వేదాల సారాన్ని అంటే చతుర్వేద మహావాక్యాల విచారణ, తారకము, అమనస్కము, సాంఖ్యము,
ఇతిహాసాలు, శృతులు, ఉపనిషత్తులు, తర్వాత చతుర్విధ సాధన చతుష్టయములు, సాధన సంపత్తి, ఇవన్నీ కూడా శిష్యునికి నేర్పాలి. నేర్పి వాటన్నిటిలో ప్రావీణ్యుడైన తర్వాత అప్పుడు వాడు అణుగుతాడు. వాడు అనగడు, నీకన్నా నేనే వాడిలో అది పోతే కదా, అది అనుకోబట్టే పోతే కదా. అందుకు 12 సంవత్సరాలు సేవ చేయమని గురువు. ఇదంతా బ్రహ్మ విద్య అనేది పెద్ద సిస్టమ్, ఇదంతా సింపుల్గా వచ్చేది కాదు. దాన్ని మన అత్యధికారులు సింపుల్ చేసినారు. ఈ పౌర్ణానికి వచ్చి ఉపదేశం ఇచ్చారు, మళ్ళీ 2-3 పౌర్ణానికి పరిపూర్ణం ఇచ్చాడు. సంవత్సరం అయిపోతే గురువు బోధాధికారం తీసుకుంటాడు. వాడికి ఏం అర్థమవుతుంది? వాడేం చెప్తాడు? ఒక మాట, ఎంతో అనగాల, గురువు కాడ బాగా మెదగాల. గురువు ఎంత ప్రయాణం చేసి ఈ విద్యనంతా మనకుండే గ్రంథాలు ఇది ఏది మనకు మూల గ్రంథం వచ్చేసి బృహద్వాసిష్టం. బృహద్వాసిష్టాన్ని ప్రబోధించారా. తర్వాత సిద్ధునుత కందార్థుల్లో 292 కందార్థాలు, 250 కంద పద్యాలు ఉన్నాయి. ఆ 500 చిల్లర పద్యాలు అన్నీ ప్రతిదీ నువ్వు విచారణ చేయాలి. శిష్యుని చెప్పి వానికి పలికించి వానికి విచారణ చేయించాలి. విచారణ చేస్తే వానికి చెప్పంగా మెదడుకు పెట్టుకుంటుందని. అప్పుడు ఆ మెదడులో వానికి కొత్త ఆలోచన పుడుతుంది. నిజమా కాదని వాడు స్థిరపడతాడు. అప్పుడు వాడిని చెక్ చేసి, నా ఎంతటి వాడు నువ్వు అయినావురా, కాబట్టి నీకు బోధాధికారం ఇస్తానని ఆ శిష్యుడు అడగాల. స్వామి నాకు బోధాధికారం ఇవ్వండి. లేదంటే వాడు కాముగా ఉంటే వాడి పలుకులు ఇని నువ్వు, వాడు పనికొస్తాడురా, సమాజాన్ని ఉద్ధరిస్తాడు, 10 మందికి ఈ ప్రబోధన చెప్పగలడు, ఆ జ్ఞానం ఈయనకుంది. నాయన ఎక్కడైనా చెప్పు, నాయన పరిపూర్ణ గురించి 2 శ్లోకాలు 2 పద్యాలు చెప్పు, ఎరుక గురించి చెప్పు, ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, జీవుడు అంటే ఎవరు, ఈ సృష్టి ఎట్లా వచ్చింది, సాంఖ్య విచారణ చెయ్యి. మరి షట్చక్రాలు అంటే ఎలా ఉంటాయి, వాటి ప్రభావితం ఏంది, అవి ఏమేమి పనిచేస్తాయి మన దేహంలో, దానివల్ల మనకు కలిగే లాభం ఏమి, అది ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ వానికి క్వశ్చన్లు అడిగి వాడు దానికి సరైన సమాధానం చెప్తే అప్పుడు నాయన నువ్వు విద్యను చెప్పడానికి అర్హత ఉందిరా, నీకు నిన్ను గురువుని చేస్తామనుకున్నాము, నువ్వు ఈ యొక్క బాధ్యతను తీసుకొని నువ్వు సమాజాన్ని ఉద్ధరిస్తానంటే నీకు నేను అవకాశం ఇస్తా అని అంటే వాడు ఇష్టపడి నీ అనుగ్రహం స్వామి నాకు అంతకన్నా ఏం కావాలి అని అన్నాడు అనుకో, వానికి చెయ్యాలి. నాకెందుకు పరమాత్మ, నా సంసారం నా దండి ఉంది, నేను చేయాలని మనం చేయకూడదు, బరువు పెట్టద్దు. ఇంకొకటి ఏమంటే దూర రమణయ్య స్వామి మహానుభావుడు, ఆయన ఉండంగా ఆయన ఎంతమందినో కొంతమందిని గురువులు చేసినాడు, ఒక 10 మందిని గురువులు చేసినాడు. ఆయన ఉండంగా ఎవడే కానీ ఆయన పక్కలో కూర్చొని పూజ చేసుకోండి, గుడిలే ఎవడే కానీ ఆయన కుర్చీ మీద కూడా కూర్చోడు. గురువు ఉన్నాడంటే ఆడ ఆయనకు ఎదురుగా కుర్చీ కూడా వేసుకొని కూర్చోకూడదు. యాన్నో సాట్న కూర్చోాలా, లేదంటే కింద కూర్చోాలా. అర్థమైందే? మరి ఆయన 10 మంది గురువులు చేస్తే ఆ గురువులు కూడా ఇంకొక తమాషా, ఎవరన్నా ఒకేలా ఈ సిద్ధాంతంలోకి వచ్చామంటే వాడు తెచ్చి గురువు కన్నా చెప్తారు శిష్యునికి అవన్నీ. అర్థమైందా? వాళ్ళు శిష్యుని చేసుకోకూడదు. ఇంతమంది గురువులు నేను ఎవరే కానీ గురువు ముందర పక్కన పౌర్ణం పూజ వచ్చాది. పౌర్ణం పూజ రోజు దువ్వూరు రమణయ్య స్వామి మహానుభావుని సద్గురువుని పైన కూర్చోబెట్టి మేమంతా కింద కూర్చొని పూజలు, గురువులు కూడా. రోగుల స్వామి కానీ నేను కానీ తర్వాత ఆనాడు గురువు అయినటువంటి శ్రీరాములయ్య అయితేనేమి, కుండాసుబాడు అయితేనేమి, వీళ్ళంతా కూడా కింద కూర్చొని వాళ్ళు పాటలు పాడి భజన చేసి. ఎందుకు స్వామి ఎవరికైనా ఉపదేశాలు ఇవ్వాలంటే అందరు కూర్చున్నాక నన్నెద్దరాలు కూర్చొని ఇంతసేపు పాటలు పాడి భజన చేసి నాక అప్పుడు పోయి కూర్చు మీద ఉపదేశం కూర్చుంటాను. మరి అట్లా ఆ గురువుకు ఎదురుగా కుర్చీలో కూర్చోవడం కాదు, పూజలు కూడా చేస్తాం. ఇప్పుడు 2 ఏళ్ళకే శిష్యుడు గురువు అవుతున్నాడు, గురువు పక్కలో కూర్చొని పూజ చేసుకుంటున్నాడు.
ఎట్లా బాయ సిద్ధాంతం, ఎక్కడ భక్తి ఉంది, ఎక్కడ అంత పోయింది సామెతం పోకేం చెప్తుంది? పుణ్యభక్తి పోయిందంటే పోకేం చెప్తుంది? అదే సార్ అడుగుతాను. అంటే మన కొమ్ములు వచ్చిందిలే, గురువు పక్కలో కూర్చొని మనం పూజ అనుకుంటున్నాం, నీకన్నా మేము తక్కువ, ఏది మాట మాట వచ్చినప్పుడు ఇట్లా గురువుని మించిన శిష్యులు కాదు, గురువుని ముంచే శిష్యులు ముంచే శిష్యులు వచ్చినారు. గురువు మించిన శిష్యులు కాదు. నాయనా అట్లా అయింది పరిస్థితి. అదే నిన్న కాబట్టి పద్ధతి మారాలి. ఇది ఒక గొప్ప విద్య. దీన్ని ఎంత గౌరవంగా మనం చూసుకుంటే అంత గౌరవం మనకుంటుంది. మన శిష్యుల ముందర మనం కడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నెత్తిని ఎక్కించుకోకూడదు. వాళ్ళని సామాన్యంగా విద్యనంతా వాళ్ళకి చెప్పడానికి తెలియాలి. ఒక్క నిమిషం టైం దొరికితే వాళ్ళు బోధ చేయాలి. గురువు వచ్చిన నుంచి వాళ్ళు బోధ చేయాలా, చెప్పాలా. అందరూ గొప్పవాళ్ళు కాలేరు. కొంతమంది ఊరు భక్తి భావం ఉంటారు. ఇప్పుడు గాడలు చదువురాళ్ళు ఉంటారు, వాళ్ళు ఊరు భక్తితో వస్తారు. వాళ్ళు వచ్చారు కాళ్ళ నమస్కారం, వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పి భక్తి మాటలు చెప్పి పంపించాలి. వాళ్ళకి జ్ఞానము అది వేరు, ఎరుక వేరు, పరిపూర్ణం అది వాళ్ళకి అర్థం కాదు. ఎరుక పరిపూర్ణం వాళ్ళకి అర్థం కాదు. ఏంది ఎరుక పరిపూర్ణం, ఈ 10 గుడి పెట్టి ఎక్కడ కొట్టుకుని అనే భావన వచ్చారు. వాళ్ళకి ఏంటంటే భక్తి, మా గురుదేవుడు గొప్పవాడమ్మా, ఆ గురువుని వేడుకుంటే నీకు సమస్తము జరుగుతుంది తల్లి, నీ ఇంట్లో సంసారం బాగుంటుంది, నీ భార్య బిడ్డలు బాగుంటారు, అన్నీ నెరవేరుతాయి, నమ్ముకో గురుదేవుని నమ్ముకో. 4 వారాలు వచ్చేయి. నీకేదైనా సమస్య ఉంటే ఒక 5 వారాల్లో 9 వారాల్లో దేవుడు ఉండాడిగా చుట్టూ తిరిగి టెంకాయ కొట్టుకొని చేసుకొని పోతాడు. నీకు ఈ 4 వారాల లోపల నీకు మేలు జరుగుతుంది పొమ్మ మాట చెప్పాలి. తప్పేముంది చెప్తే వాళ్ళు అట్లా వాళ్ళు ఏం స్వామి వాళ్ళు ఇట్టారంటే అప్పుడు చెప్పాలి. నేను విమర్శ చేసి చెప్పాలి, అడిగితే చెప్పాలి. లేకపోతే భక్తి బాగుందంటే పోనీ వాళ్ళు ఎందుకు బలవంతంగా తీసుకొచ్చి జ్ఞానం వాళ్ళకి పూసి వాళ్ళ జ్ఞానం రాక వాళ్ళు తిక్కమక్కెత్తారు. అటు ఇటు కాక నిన్న ఆడ